హలో వ్యూవర్స్, మన ఛానల్లో ఎన్నో రకాల ఈజీ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి అలా లుక్ వేసేసేయండి. క్లే రిలేటెడే కానివ్వచ్చు, కార్డ్బోర్డే కానివ్వండి, లేదా మంచి దీపాలతో అలంకరించింది, దీవాలి, దసరా, ఎనీ కైండ్ ఆఫ్ ఫెస్టివల్కి పనికొచ్చే క్రాఫ్ట్స్ చూసేయండి. స్టార్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ నేను ఎయిర్ డ్రై క్లే అయితే తీసుకున్నాను. ఇంటెన్స్ హోల్డర్ చేయడానికి, అంటే అగరబత్తులు పెట్టుకొని హోల్డర్ చేయడానికి అనమాట. 3 టైప్స్ ఆఫ్ హోల్డర్స్ అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను. ఈజీ మెథడ్, చిన్న పిల్లలు కూడా చక్కగా చేసేయచ్చు. ఇంటికి స్టార్టింగ్లో ప్లాంటేషన్ ఎందుకు చూపించానా అని అనుకుంటున్నారా? ఇదిగోండి, ఈ క్లేకి ఒక లీఫ్ అయితే తీసుకుందాం ఆ ప్లాంటేషన్ నుంచి అని చెప్పి చూశాను. అయితే నా దగ్గర మనీ ప్లాంట్ తప్ప మిగతా ప్లాంటేషన్స్ ఏమీ లేవన్నమాట. అందుకే మనీ ప్లాంట్ లీఫ్ అయితే తీసుకున్నాను. బట్ దాని ఇంప్రెషన్స్ అయితే అస్సలు పడలేదు, చాలా కష్టపడ్డాను. ఇక్కడైతే నేను చూపించట్లేదు, కానీ బ్లూపర్స్ అని ఒక వీడియో అయితే పెట్టాను. అందులో ఎన్ని టైమ్స్ ట్రై చేశాను, మళ్ళీ అది ఫెయిల్ అవ్వడం, ఆ లీఫ్ ఇంప్రెషన్స్ అనేది ఏది పడకపోవడం. సరే, ఇట్లా చిన్నది కాబట్టి మేబీ లేతగా ఉన్న లీఫ్ తీసుకున్నానేమో అని చెప్పి మళ్ళీ పెద్ద ఆకు తీసుకున్నాను అనమాట. అయినా కూడా సరిగ్గా రాలేదు. ఇప్పుడైతే ఫైనల్గా అంత సక్సెస్ అని చెప్పాను, కానీ పర్లేదు. మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో అర్థం కాలేదు. నేను కూడా ఇలానే యూట్యూబ్ వీడియో చూసి ట్రై చేశాను. బట్ ఎంత కొంత అయితే సక్సెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. అండ్ లీఫ్ అయితే నేను బేసిక్ థింగ్గానే ఉంచేసాను, ఎందుకంటే చాలా అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యి చేసిందాను కదా, కొంచెం ఇంకా అంతకు మించి చెయ్యాలి అని అనిపించలేదు అనమాట. లేకపోతే ఇంకా లీఫ్ని ఎండ్స్ అనేది లీఫ్ లాగా మంచి అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు అనమాట. సో ఇది డ్రై అవ్వడానికి ఒక బౌల్ తీసుకుని దానికి మొత్తం పౌడర్ రాసి దాని మీద జస్ట్ అలాగా ఫాల్ డౌన్ చేశాను. అంటే అదొక బేస్ లాగా చూసుకుంటుంది. అండ్ ఇంకా కావాలంటే మంచి మంచి షేప్స్ రావాలి అనుకుంటే ఇంకేదైనా బౌల్ కన్నా ఇంకేదైనా తీసుకోవచ్చు, లేదా బౌల్ని వెనక్కి తిప్పి పెట్టుంటే ఇంకా సూపర్ ఉండేది. నేనైతే ఇలా చేశాను. అండ్ ఏదైతే మనం ఎడ్జెస్ కట్ చేసామో ఆ కట్ చేసిన క్లే వేస్ట్ అయిపోతుంది కదా, ఎందుకంటే ఇది 15 మినిట్స్లో ఏదో ఒక షేప్ అయితే చేసేయాలి. వన్స్ 2 మిక్స్ చేసిన తర్వాత 2 టైప్స్ ఉంటాయి కదా క్లే, అది మిక్స్ చేశాక ఇంకా డ్రై అయిపోద్ది. అందుకనే నేను ఏం చేద్దామా అని ఆలోచించి అప్పటికప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. లవ్ సింబల్ అయితే ఈజీగా చేసేయచ్చు, అండ్ దీన్ని కూడా ఇంటెన్స్ హోల్డర్గా ఎందుకు వాడకూడదు అనిపించింది. అందుకనే లవ్ సింబల్ని స్టార్టింగ్లో, అంటే టాప్ అనమాట, అక్కడ హోల్స్ పెట్టాను. కావాలి అనుకుంటే కీ చైన్ లాగా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే అగరబత్తులు పెట్టుకునే హోల్డర్ లాగా అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మిగిలిన క్లేని ఏం చేయాలా అని ఆలోచిస్తూ దీన్ని కూడా ఒక చిన్న లీఫ్ లాగా చేసేద్దామని చెప్పి మళ్ళీ లీఫ్ లాగా చేస్తాను. ఇప్పుడు దానికి కూడా హోల్స్ పెట్టామనుకోండి, ఇంకా హ్యాపీ. దాన్ని కూడా ఇలా వాడేసుకోవచ్చు, లేదు అంటే కీ చైన్ లాగా టాప్ హోల్ పెట్టి కీ చైన్ లాగానే వాడుకోవచ్చు లీఫ్ని. ఇదిగోండి, ఫైనల్ ఆఫ్టర్ కలర్ వేసాక అక్రిలిక్ ఇట్లా వచ్చిందనమాట ప్రోడక్ట్. అండ్ రిమైనింగ్ వాటికి కూడా లీఫ్కి అండ్ లవ్ సింబల్కి అక్రిలిక్ కలర్స్ మనకి నచ్చిన కలర్స్ అయితే వేసేసుకోవచ్చు. లవ్ సింబల్ సిట్ అవ్వాలి కదా ఇంటెన్స్ హోల్డర్లా వాడుకోవాలి అంటే. సో అందుకనే నేను లవ్ సింబల్ బిగిస్ అనేది కొంచెం ఫ్లాట్ చేశాను అనమాట. ఫైనల్గా ఈ 3 రెడీ అయిపోయింది. బట్ ఈ లీఫ్ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది, ఇంకా ఏదో వెల్త్గా అనిపిస్తుంది.
సో దీనికంటూ ఇంకోటి ఏమన్నా చేద్దామా అని మళ్ళీ క్లేని తీసుకున్నాను అనమాట. ఒక మంచి ఫ్లవర్ చేసి దాని మధ్యలో పెడితే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. మన ఇష్టం. యాక్చువల్గా నేను మామిడి పిందెలు కానీ ఇలాంటివి ఇంకేదైనా అనుకున్నాను. ఫైనల్గా మళ్ళీ ఫ్లవరే చేశాను అనమాట. బట్ ఫ్లవర్ చేశాక అనిపించింది ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకేదైనా చేసి ఉండాల్సిందే అని. ఏదైనా సరే క్లే 2 టైప్స్ వస్తాయి కదా, ఆ 2 కలపక ముందే ఏదైనా ఆలోచించుకోవాలి, కానీ కలిపేశాక ఆలోచించాలంటే కష్టమే. ఎందుకంటే మనకున్న టైం ఓన్లీ 15 మినిట్స్. ఆ 15-20 మినిట్స్లోనే ఏదైనా మౌల్డ్ చేయగలం. దాని తర్వాత ఇరిగిపోతుంది కానీ షేప్ అయితే రాదనమాట. ఈ 15 మినిట్స్లో ఆలోచించే బదులు ముందే ఆలోచించుకుంటే బాగుంటుంది కదా, అదే అనిపించింది అనమాట. నెక్స్ట్ టైం కొంచెం వేరే ఏదైనా ముందే ప్లాన్ చేసుకుని అప్పుడు ఇలాంటివి చేద్దామని. వన్స్ అక్రిలిక్ పెయింట్స్ అన్నిటికి వేసేసి అంతా ఆరిపోయిన తర్వాత ఫుల్ డ్రై అయిపోయాక వార్నిష్ అని ఉంటుంది. సో నేనైతే ఇది కొనుక్కున్నాను. వార్నిష్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి, నేను ఇది కొనుక్కున్నాను. దీన్ని అన్నిటికి మొత్తం అక్రిలిక్ పెయింట్స్ అనేది ఫుల్ డ్రై అయిపోయాక మాత్రమే ఈ వార్నిష్ అనేది వేసుకోవాలి. సో ఇది వేసుకుంటే ఏంటంటే ఇంకెప్పటికీ షైనీగా చక్కగా మెరుస్తూ బాగుంటుంది. అండ్ ఏదైతే అక్రిలిక్ బేస్ కలర్ ఉందో అది పోకుండా అలా ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. అందుకనే ఇది వేసాను. సో 2-3 కోటింగ్స్ అక్రిలిక్ పెయింట్స్ తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్. అగరబత్తులు చక్కగా వెలిగించేసాను. లవ్ సింబల్ మంచిగా సెట్ అయిపోయింది. అగరబత్తులు 2 పట్టేశాయి మనం పెట్టుకున్న హోల్స్ని బట్టి. అండ్ సెకండ్ వచ్చేసి లీఫ్ విత్ ఫ్లవర్, దానిలో కూడా ఇలానే ప్లాన్ చేశాను అనమాట. సో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే దేవుడి దగ్గర ఇలా స్పెషల్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఆ లుక్కే వేరుంటుంది. బయట నుంచి ఏవేవో కొంటూ ఉంటాము, దానికన్నా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది లీఫ్ సింపుల్గా ఈజీగా ఉంటుంది, చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. చాలా సింపుల్ కదా ఇదైతే. మీకు ఈ మూడిట్లో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్